ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 13, 2024. శివ భగవాను వాచ. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మొట్టమొదట అందరికీ అల్ఫ్ అనగా భగవంతుని పాఠాన్ని పక్కా చేయించండి. మీరంతా ఆత్మలు, పరస్పరంలో సోదరులు, భాయి భాయి. ప్రశ్న: ఏ విషయంలో శ్రీమతము మనుష్య మతం నుండి పూర్తి విపరీతంగా ఉంది? జవాబు: మేము మోక్షంలోకి వెళ్తాము అని మనుష్య మతం చెప్తుంది. ఈ డ్రామా అనాది అవినాశి అని శ్రీమతం చెప్తుంది. మోక్షం ఎవరికీ లభించదు. ఈ పాత్రను అభినయించేందుకు నాకు ఇష్టం లేదు అని ఎవరు చెప్పినా ఇందులో ఎవరు ఏమీ చేయలేరు. పాత్రను అభినయించేందుకు తప్పకుండా రావాల్సిందే. శ్రీమతం ఒక్కటే మిమ్మల్ని శ్రేష్టమైన వారిగా తయారు చేస్తుంది. మనుష్య మతాలైతే అనేక రకాలుగా ఉన్నాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారాంశం. మొదటి పాయింట్, బుద్ధిలో ఇది సదా గుర్తుండాలి. మనం ఇప్పుడు కొంత సమయం కొరకు సంగమయుగంలో కూర్చొని ఉన్నాం. పాత ప్రపంచ వినాశనమైతే మనము కొత్త ప్రపంచంలోకి బదిలీ అవుతాం. అందువలన దీని నుండి బుద్ధి యోగాన్ని తొలగించి వేయాలి. రెండో పాయింట్, సర్వాత్మలకు తండ్రి పరిచయాన్ని ఇచ్చి కర్మ అకర్మ వికర్మల గుహ్య రహస్యాన్ని వినిపించాలి. మొట్టమొదట భగవంతుని పాఠమును పక్కా చేయించాలి. వరదానము: శ్రేష్ఠ ప్రాప్తుల ప్రత్యక్ష ఫలము ద్వారా సదా సంపన్నంగా ఉండే ఎవర్ హెల్తీ భవ. శ్రేష్ఠ ప్రాప్తుల ప్రత్యక్ష ఫలము ద్వారా సదా సంపన్నంగా ఉండే ఎవర్ హెల్దీ భవ. వివరణ: సంగమయుగంలో ఇప్పుడిప్పుడే చేస్తారు. ఇప్పుడిప్పుడే శ్రేష్టమైన ప్రాప్తి అనుభవం అవుతుంది. ఇదే ప్రత్యక్ష ఫలం. అన్నింటికంటే శ్రేష్టమైన ఫలము సమీపత అనుభవం అవ్వడం. ఈ రోజుల్లో సాకార ప్రపంచంలో ఫలాలు తింటే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు సాధనం ఫలాలు అని చెప్తారు. పిల్లలైన మీరు ప్రతి సెకండు ప్రత్యక్ష ఫలాన్ని తింటూనే ఉంటారు. అందువలన ఎవరు హెల్తీగా ఉండనే ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అడిగితే ఫరిస్తాల చాల్ అనగా గతి, మరియు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అడిగితే ఫరిస్తాల స్థితిగతులు, అలాగే ఖుష్ హాల్గా ఉంది అని చెప్పండి. స్లోగన్: అందరి ఆశీర్వాదాల ఖజానాతో సంపన్నంగా అయితే పురుషార్థంలో శ్రమ చేయాల్సిన పని ఉండదు. అందరి ఆశీర్వాదాల ఖజానాతో సంపన్నంగా అయితే పురుషార్థంలో శ్రమ చేయాల్సిన పని ఉండదు. అచ్చా, ఓం శాంతి.